టెట్ పరీక్షలో మెథడ్స్ చాలా ముఖ్యమైనవి. మెథడ్స్ నుంచి కనీసం 3 ప్రశ్నలు వస్తాయి. విద్యార్థి నిరోధాలను సమాంతరంగా కలిపిన సర్క్యూట్ డయాగ్రామ్లో దోషాలు కనిపెట్టుట అను ప్రవర్తనా మార్పు ఈ లక్ష్యానికి సంబంధించినది. అవగాహన: భావావేశ రంగం యొక్క ఒక లక్ష్యము వ్యవస్థాపనం. మానసిక చలనాత్మక రంగంలో ఉన్నత స్థాయి లక్ష్యం ఏది? సహజీకరణము. ఒక రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఒక నాణెమును పైకి ఎగరవేసినప్పుడు అది అతని వెనుక పడినది. ఆ రైలు చలనము ఏమిటి? ఈ రకపు ప్రశ్న పరీక్షించే విద్యా ప్రమాణం ఏది? నిజ జీవిత వినియోగం. అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ, లోపాలను కనిపెట్టడం. విద్యార్థులు వివిధ విషయాలకు, సంఘటనలకు తార్కికంగా అనుసంధానం చేయగలిగి పరిసరాల పరిరక్షణకు స్పందించగలగటం. ఈ అభ్యసన సూచిక క్రింది విద్యా ప్రమాణాలలో ఒకదానికి సంబంధించినది. విషయావగాహనకు సంబంధించినది. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. ప్రకృతి అధ్యయనంలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు. పై మాటలు ఈ విలువకు వర్తిస్తాయి. సౌందర్యాత్మక విలువ. వేరు ఋతువులలో లోలక గడియారము నిదానంగాను తిరుగుటకు కారణాలను విద్యార్థులు తెలపగలిగితే ఆ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. అన్వయము. జ్ఞానాత్మక రంగం నందలి ఒక లక్ష్యము. మూల్యాంకనము. విద్యార్థులు ప్రయోగ పరికరాలను జాగ్రత్తగా అమర్చగలిగినారు. ఇది మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యము? హస్తలాఘవము. విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతులలో శిక్షణనివ్వటం ద్వారా వారిలో ఎక్కువగా పెంపొందే విలువ ఏది? క్రమశిక్షణ విలువ. భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ ఏది? ఆవరణ వ్యవస్థ వర్గీకరణను తెలిపే ఫ్లో చార్టు గీయటం. మంచి ప్రవర్తనా మార్పు యొక్క లక్షణాల దృష్ట్యా క్రింది వాటిలో సరి అయినది ఏది? తరగతి మొత్తం సూక్ష్మదర్శిని సహాయంతో ఆకు అంతర్నిర్మాణమును పరిశీలించుట. అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరి అయిన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు. ఇది ఏ నైపుణ్యము? గణన నైపుణ్యము. 12 - 3 7 - 4 9 - 8 లను అవరోహణ క్రమంలో రాయటం ఈ ప్రశ్న ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణము. మానసిక చలనాత్మక రంగంలో సునిశ్చితత్వం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏది? శీలస్థాపనం. క్రింది వానిలో బ్రెజ్జిత్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది ఏది? నైపుణ్యాలు. 45,396 అను సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏది? వ్యక్తపరచడము. మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ లేదా సమన్వయం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏది? అనుకరణం. క్రింది వానిలో యంగ్ విద్యా విలువల వర్గీకరణకు చెందినది ఏది? సిద్ధపరిచే విలువ. సాంఘిక శాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు, సాంఘిక విలువలను సూక్ష్మ స్థాయిలో బోధించాలని సూచించినది కొఠారి కమిషన్. -3x × -4 = 12 ఈ సంఖ్యారేఖపై చూపుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏది? కారణాలు చెప్పుట, నిరూపణలు చేయుట. భావావేశ రంగంలో ప్రతిస్పందించటం లక్ష్యము కన్నా నిమ్న స్థాయి లక్ష్యం ఏది? వ్యవస్థాపనం. క్రింది వానిలో స్కార్లింగ్ గణితశాస్త్ర విద్యా విలువల వర్గీకరణకు చెందనిది ఏది? దృక్పథాలు. భావావేశ రంగంలో వ్యవస్థాపనం లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏది? సహజీకరణం. క్రింది వానిలో
మున్నిక్ గణితశాస్త్ర విద్యా విలువల గల వర్గీకరణకు చెందినది ఏది? సమస్యలు, పద్ధతులు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు నిర్వహించుతున్న మదింపులో అధిక మార్కులు కేటాయించబడుతున్న మూల్యాంకన సాధనం ఏది? లఘు పరీక్షలు. జ్ఞానాత్మక రంగంలో విశ్లేషణ లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ఏది? జ్ఞానము. క్రింది వానిలో బ్రెన్స్టిచ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది ఏది? భావనలు. ఏబి = 5 సెంటీమీటర్లు, బీసీ = 4 సెంటీమీటర్లు మరియు సిఏ = 7 సెంటీమీటర్లు. ఈ కొలతలతో త్రిభుజం ఏబీసీని నిర్మించుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము ఏది? వ్యక్తపరచడము. జ్ఞానాత్మక రంగంలో విశ్లేషణ లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము జ్ఞానము. క్రింది వారిలో బ్లెండ్లిచ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది? భావనలు. భావావేశ రంగమునకు చెందిన లక్ష్యములను వర్గీకరించిన వారు క్రాత్వాల్. క్రింది వారిలో బ్లాక్ హాస్టన్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది? సమాచారం. 5, 8, 9, 7 మరియు 4లతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది? దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము ఏమిటి? కారణాలు చెప్పటం, నిరూపణలు చేయటం. 3,74,568ని ప్రామాణిక రూపంలో రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏది? వ్యక్తపరచుట. జ్ఞానాత్మక రంగమునకు చెందిన లక్ష్యమును వర్గీకరించిన వారు ఎవరు? బ్లూమ్ మరియు అతని సహచరులు. క్రింది వానిలో స్కార్లింగ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది ఏది? దృక్పథాలు. విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత పాఠశాల గణితం అభ్యసించుటకు మూలాధారమై ఉంటుంది. ఇక్కడ పెంపొందించబడు విలువ ఏది? సన్నాహక విలువ. విద్యార్థి దీర్ఘచతురమునకు సమాంతర చతుర్భుజమునకు మధ్యగల సామ్య విభేదాలను తెలుపుతారు అన్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. అవగాహన. జనాభా లెక్కలు, భూ వివరాలు, పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, సహజ సంపదకు సంబంధించిన వివరాలు సేకరించుటకు గణిత శాస్త్రం అవసరం. ఇది ఈ విలువకు సంబంధించినది. సమాచార విలువ. ఈ లక్ష్యములో అనువాదం, వ్యాఖ్యానం మరియు బహిరేశ్వరణాలు అను స్థాయిలు ఉన్నాయి. అవగాహన. 6, 8, 5, 9, 3లతో ఏర్పడు అతి చిన్న 5 అంకెలను రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏది? కారణాలు చెప్పటం, నిరూపణలు చేయటం. మనకు ఆనందాన్ని కలిగించే చిత్రలేఖనం, రంగులు వేయటం, సంగీతం, శిల్పకళ మొదలైన కళలన్నీ గణితాధారమే. ఇది ఈ విలువలకు చెందినది. కళాత్మక విలువ. అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించటంలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. నైపుణ్యము. ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము, వ్యాసార్థము, వ్యాసము మరియు చాపాన్ని గుర్తించుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏది? ప్రాతినిధ్యపరచటము, దృశ్యీకరణము. గణితంలో రిడిల్స్, ఆటలు, పజిల్స్ మరియు వింత చదరాలతో సమస్యలను సాధించడం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు. ఇచ్చట పెంపొందించబడే విలువ ఏది? కళాత్మక విలువ. విద్యార్థి సజాతి భిన్నాలకు సొంతంగా ఉదాహరణలు ఇస్తాడు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. అవగాహన. సీత పుట్టినరోజున ఆమె తండ్రి 28 పూలు గల ఒక పూల గుత్తిని కొని ఇచ్చాడు. దానిలోని ఎరుపు రంగు, పసుపు రంగు పూలకు గల నిష్పత్తి 3:4 అయిన ఎరుపు రంగు, పసుపు రంగు గల పూల సంఖ్యను కనుగొనండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. అనుసంధానము. గణిత అధ్యయనం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత, సమయపాలన, పరిశుభ్రత, క్షమయుతం అలవర్చుకుంటారు. దీని ద్వారా పెంపొందించబడు విలువ ఏది?
క్రమశిక్షణ విలువ. విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలుగా వర్గీకరిస్తారు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. అవగాహన. 4,00,000 ప్లస్ 20,000 ప్లస్ 500 ప్లస్ 30 ప్లస్ 6ను సంక్షిప్త రూపంలో రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏది? వ్యక్తపరచడము. సమాజంలోని ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత శాస్త్రం అవసరం అనున్నది ఈ విద్యా విలువకు చెందినది. ప్రయోజన విలువ. వీరి వర్గీకరణ ప్రకారము ఒక ఆలోచన సరళిగా గణితం అనున్నది ఒక విద్యా విలువగా కలదు. యంగ్ 5, 3, -6, 8 మరియు 2 అను పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. కారణాలు చెప్పుట, నిరూపణలు చేయుట. ఎవరి వర్గీకరణ ప్రకారము దృక్పథాలు, భావనలు మరియు సమాచారం అనునవి విద్యా విలువలు. బ్లాక్ హార్ట్. తెలుసుకోవడం, ఇష్టపడటం, నియంత్రిత అవధానము అనునవి స్థాయిలుగా గల లక్ష్యాలు. గ్రహించటం. అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. అవగాహన. మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము సహజీకరణము.